జగనన్న పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా నీ వెంటనే నడుస్తాను, నీ వెంటనే ఉంటాను అని చెప్పడం జరిగి జగనన్నతో పాటు ఉన్నాం. జగనన్న పార్టీకి అన్ని రకాలుగా అండదండగా ఉంటూ కర్నూలు జిల్లా అధ్యక్షులను పనిచేసుకుంటూ వచ్చాను. పార్టీ పెట్టిన రోజు కూడా నేను జగనన్న టికెట్ అడగలేదు. కానీ అనుకోని కారణాల్లో అప్పట్లో కూడా కాటసాని రాంగోపాల్ గారు వస్తే అతనికి ఇవ్వమని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అతను కాంగ్రెస్ పార్టీకి తిరిగిపోతే జగనన్న ప్రజల మేరకు మళ్ళా చరితమని నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీకి ప్రజలందరూ కూడా కర్నూలు జిల్లాలో చాలా మెజార్టీతో గెలిపించడం జరిగింది. 2 పార్లమెంట్ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు కూడా గెలిపించడం జరిగింది. జగనన్నను పెట్టుకొని నేను చాలా వరకు ప్రచారం చేస్తూ జిల్లా అంతా నేనే పర్యవేక్షిస్తూ, అప్పుడు పార్టీ పెట్టిన కొత్తలో నాయకులు చాలా తక్కువైనా కూడా నాకు వాళ్ళ కుటుంబం మీద ఉన్న ప్రేమతోటి, అభిమానంతో నేను చాలా చక్కగా పనిచేయడం జరిగింది. సో ఆ ఫలితము జగనన్న కోసం ఇచ్చిన ప్రజలని ఆలోచన. ఈరోజు అధికారులకు రాకపోయినా కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అమ్మడమైనా కూడా నేను ఆ కుటుంబానికి అండగా ఉండాలనుకున్న టైంలో ఈరోజు కొన్ని కారణాల వల్ల 10 నెలల నుంచి నాకు పార్టీలో నందికొట్కు విషయంలో అనుకోండి, పాండ్యం విషయంలో అనుకోండి, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూనే కూడా జగనన్న ఖచ్చితంగా నాకు చేస్తాడు, జగనన్న నా గురించి ఆలోచన చేస్తాడు, నేను లాయల్గా ఉన్నాను, ఎలాగంటే ఇబ్బంది పెట్టలేదు, పార్టీ నా వల్ల బాగుపడిందే తప్ప ఎక్కడ నష్టపరిచే విధంగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. సో నాకు అన్యాయం జరగదు అనుకుంటున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో జగనన్న ఆకున్న ఈక్వేషన్స్లో అతను మన ఒక్క జిల్లానే మన ఒక్కరి గురించే కాదు కాబట్టి రాష్ట్రం మొత్తం గురించి ఆలోచన చేయాలి కాబట్టి ఆయనకున్న ఈక్వేషన్స్లో పాండ్యం టికెట్ మనకు ఇవ్వలేని పరిస్థితి కనపడుతుంది, అడ్జస్ట్ కాండి అని చెప్పడం జరిగింది. అన్నమా నీ మాట మీద గౌరవంతో నేను 9లో కూడా ఒకసారి డ్రాప్ అయ్యాను. అప్పుడు మా కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడారు. ఇప్పుడు కూడా కార్యకర్తలతో మాట్లాడుకొని ఏమైనా అవకాశం ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి బయటికి రావడం జరిగింది. సో అదేవిధంగా నేను కార్యకర్తలతో అందరితో మాట్లాడాను. గతంలో మనం ఒకసారి వదులుకున్నప్పుడే మేమంతా చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్నో రకాల పోలీస్ స్టేషన్లు, కేసులు అనుభవించాము. కాబట్టి ఏదో పార్టీగా లేకుంటే ఇండిపెండెంట్గా నిలబడాలని చెప్పేసి పాండ్యం నియోజకవర్గం కార్యకర్తలు అనుకోండి, నందికొట్కూరులో నా శ్రేయోభిలాషులు అనుకోండి, అందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి, చరితమ ఎమ్మెల్యే పదవికి, రెండింటికి నాతో పాటు నాతో సహచర కార్యదర్శులు, కన్వీనర్లు ఎవరెవరైతే నడవగలుగుతున్నారో వాళ్ళందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండే ఉన్నాయి. చాలామంది తెలుగుదేశం పార్టీలో చెప్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు కూడా మీకున్న ఇబ్బందుల వల్ల వస్తే మా పార్టీ టికెట్ ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. రేపు 2వ తారీఖు సీఎం గారు వస్తున్నారు, మేము మాట్లాడతామని కే కృష్ణమూర్తి గారు, తర్వాత టీటీ జనార్దన్ ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడము. ఈరోజు కృష్ణమూర్తి గారిని కూడా కలవడం జరిగింది వస్తున్నాయి. రేపు సీఎంతో మాట్లాడి ఖచ్చితంగా పాండ్యం టికెట్ మీకే ఇప్పిస్తానని చెప్పడం కూడా జరిగింది.